అయితే ఈ వివాదం నుంచి వినియోగదారులు నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఏంటంటే ఏం చెప్తారు? అంటే బయ్యర్ బి అవేర్ అండి. ఇప్పుడు మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవడానికి ఇంకా ముందు చూసి కొనుక్కుంటాం. ఇలాంటి వీసా ఇష్యూసే గానీ, లేకపోతే బయట దేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తామని గానీ, రైట్. ఇలాంటివి అనేటప్పుడు కొంత రీసెర్చ్ చేసుకోవాలండి. మనం రీసెర్చ్ చేసుకొని మనం మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయా? అసలు ఈ కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి? రీసెర్చ్ చేసుకోవాలండి. ఈ మధ్య చూస్తే చాట్ జీపీటీని అడిగినా మీ సెల్ ఫోన్ నుంచి చెప్పేస్తది. అంటే మనకు ఈ పాతకాలంలో మాకు ఇంగ్లీష్ లో రావు, మేము చదువుకున్నోళ్ళం కాదు అని లేదు. చాట్ జీపీటీలో బోల్డ్ అని, క్లౌడ్ బోల్డ్ అని, సోషల్ మీడియాలలో చూసుకుంటే బోల్డ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వెళ్ళి మీరు తెలుగులో అడిగినా చెప్తుంది అది మాట. అంటే వెన్ యూ వాయిస్ కూడా మానిటర్ చేసి అడిగితే చెప్తుంది ప్రాంప్ట్. అవునా కదా చెప్పండి. ఇదంతా చూస్తుంటే యూట్యూబర్లు బాగా చెప్పింది ప్రజలు ప్రభావితం చేసి నమ్మేస్తున్నారంటారా? అవునండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, డెఫినెట్ గా అవుతున్నారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ డైమండ్లు, వాళ్ళు చూపించే ట్రావెల్ చూపించే అవన్నీ చూపించి చాలా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు చూపించే కార్లు, వాళ్ళు చూపించే ఇల్లులు, అవన్నీ డెఫినెట్ గా అవుతున్నారు. అలాగే రీసెంట్ గా మూవీస్ లో కూడా చేశారు కాబట్టి నమ్మాల్సి వచ్చిందేమో చాలా మందికి. అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. అన్ని మెరుగు కనిపించేటి అన్ని కూడా బంగారాలు కావు. సో డోంట్ బిలీవ్ బై గ్లిటర్స్ ఆర్ గోల్డ్ అని. ఇప్పుడు మన దేశంలో అన్ని సామెతలు ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తారు మనకి. కానీ ఇప్పుడు మోడర్న్ జెన్జీ పిల్లలు ఎక్కడ వింటున్నారండి? ఇప్పుడు మన పాతకాలంలో తాతలు తండ్రులు అన్ని చెప్పారు కదా, మెరిగేటివన్నీ ఇవన్నీ చెప్పారు. కానీ ఎక్కడ మనం ఆ ప్రావర్బ్స్ ఆ సేయింగ్స్ పెద్దలు చెప్పిన ఎక్కడ వింటున్నారండి జనాలు? సో అవన్నీ కాస్త చూసుకొని చేసుకోవాలి. అలాగే మోసపోయామని భావించే వినియోగదారులు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చా? కన్స్యూమర్ కోర్ వెళ్ళొచ్చండి, డెఫినెట్ గా కన్స్యూమర్ ఫోరం లో వేసుకోవచ్చు. అండ్ యూకేలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది డెట్ కింద పరిగణిస్తారు. కంపెనీస్ మీద డెఫినెట్ గా వేయొచ్చు, వాళ్ళ మీద కూడా వేయొచ్చు. ఎస్, కన్స్యూమర్ ఫోరమ్స్ లో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే దానికి మీకు ఖర్చు పడదు. డెఫినెట్ గా వేసుకోవచ్చండి. ఇలాంటి వివాదాల్లో మొదట తీసుకోవాల్సిన చట్టపరమైన అడుగు ఏమిటి శ్రీనివాస్ గారు? అంటే ముందు వీళ్ళు రీసెర్చ్ చేసుకోవాలండి, వాళ్ళకున్న అర్హతలు ఏమిటి. ఫస్ట్ రీసెర్చ్ చేసుకుని ఏదైనా మంచి లాయర్ దగ్గర, ఎవరైతే ఇప్పుడు ఇండియాలో కూర్చొని యూకే లా గురించి చెప్పలేం కదండి. ఇప్పుడు యూకే లా కూర్చొని నేను కెనడా లానో లేకపోతే ఆస్ట్రేలియా లా చెప్పలేను కదా. ఆ పర్టికులర్ కంట్రీస్ లలో చదువుకున్న లాయర్లను, అంటే న్యాయవాదులను, న్యాయ నిపుణులను కాంటాక్ట్ చేసి, అథెంటిక్ సోర్సెస్లలో కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర సలహా తీసుకొని, మూడోది ఏంటంటే వాళ్ళ గురించి మీరు సలహా తీసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు నేను అందరికి అదే చెప్తానండి, మీడియా వాళ్ళకు కూడా. కానీ ఎవరైనా ఫోన్ చేస్తే, ఏమయ్యా మీరు నా గురించి రీసెర్చ్ చేయండి ఫస్ట్, నేను ఇచ్చే సలహా అథెంటికేనా కాదా, అసలు దానికి అంటే అథెంటిఫికేషన్ తీసుకోవడానికి నా గురించి రీసెర్చ్ చేసి రమ్మని చెప్తాను ఎవరినైనా. సో అది ముందు రీసెర్చ్ చేసుకొని మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ కంపెనీస్ లలో ఎన్ని వీసాలు ఉన్నాయి, ఈ కంపెనీస్ వాళ్ళు ఇంతకుముందు గతంలో చేశారా, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ నంబర్స్ ఉన్నాయా, వాళ్లకు ఫోన్ చేసి, లేకపోతే మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఉన్నారా, లేకపోతే తెలిసిన వాళ్ళని తెలుసుకొని పంపించి మినిమం రీసెర్చ్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలండి దేని మీదనైనా కూడా. మనం ఇప్పుడు ఎవరు ఏదేస్తే మనం డబ్బులు పెట్టేస్తాము, డిఫరెంట్ యాప్స్ లో పెట్టేసి అన్ని క్రిప్టోలో పెడతాము, అన్ని స్కామ్లలో పెట్టి పోయిన తర్వాత లబోదిబో అని చెప్పి టీవీలలోకి వచ్చి, యూట్యూబ్లలోకి వచ్చి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లబోదిబో అంటాం. లాభం ఏంటి చెప్పండి? వాళ్ళు అప్పటికే కంపెనీలు క్లోజ్ అయిపోతాయి, యాప్లు క్లోజ్ అయిపోతాయి, చైనా యాప్లలో పెడతారు. ఇప్పుడు మన మంగ్లీ సబ్జెక్ట్ చూసుకుంటే డబ్బులు పోయిన తర్వాత ఇప్పుడు లబోదిబోనా మీద అంటే లాభం ఏంటి చెప్పండి? అలాగే సేమ్ థింగ్ కదా. ఇప్పుడు నిన్నేదో యూట్యూబ్ లో చూశాను, వీళ్ళిద్దరు అక్కా చెల్లెలుగా ఫోటో పెట్టి ఇస్తారు యూట్యూబ్ లో, మంగ్లీను ఈమను నందినిని. అంటే వీళ్ళంతా సెలబ్రిటీ స్టాటస్, సినిమా యాక్టర్స్ లాగా సినిమా యాక్టింగ్లలో పాటలు పాడి, లేకపోతే టీవీలలో కనిపించి సినిమాలలో యాక్టింగ్ షూటింగ్లు చేసి, ఎందుకంటే సినిమా హీరోయిన్ లాగా కనపడితే సరిపోదు కదండి. సో దాని వెనకాల కూడా చూడాలి ఏంటి వీళ్ళని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, డిసెప్టివ్ గా ఉన్న వాళ్ళని డోంట్ గెట్ ట్రాప్డ్. అలాగే శ్రీనివాసరావు గారు, ఒక సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంటే చట్టం ఎవరికి ఎక్కువ రక్షణ ఇస్తుంది? వినియోగదారులకా లేదా సంస్థకా? వినియోగదారులకండి, కన్స్యూమర్స్ కి.
డెఫినెట్లీ ద రైట్స్ ఆర్ ఫర్ కన్జ్యూమర్స్. అయితే ప్రజలు సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మాలా లేక అధికారిక దర్యాప్తు నివేదికలు నమ్మాలా? ఐ వుడ్ సే అధికారికంగా అంటే గవర్నమెంట్ సోర్సెస్ నమ్మాలి. కొన్నిసార్లు గవర్నమెంట్ సోర్సెస్ అవి అప్డేటెడ్ గా ఉండవు కనుక మీడియా మాత్రం కూడా చూసుకోవచ్చు. అంటే మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇదంతా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఏ ఛానళ్ళలో వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా ఇదంతా ఇన్ఫర్మేషన్ పర్పసెసే కదండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అదే ఇది కాదు కదా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూస్తాం, అది కొంతవరకు అథెంటికేటెడ్. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా అన్ని ట్యాక్స్ రిటర్న్స్ ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఎంప్లాయర్స్ లాస్ చూపించమంటారు, అది కూడా తప్పే కదండి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కొంత అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు గవర్నమెంట్ రిసోర్సెస్ నుంచి. సో మన రీసెర్చ్ మనం చేసుకోవాలండి. మీరు కూడా ఎడ్యుకేట్ అంటున్నారు మీ దగ్గరకు వచ్చిన బాధితులని కూడా, రైట్? ఎస్ అండి, డెఫినెట్ గా అండి. నేను కూడా చాలా ఛానల్స్లలో చెప్తా ఉంటాను, ఇండియన్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతూ ఉంటాను, ఇప్పుడు యూకే సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతున్నాను. గతంలో మీ సాక్షి ఛానళ్లలో 3-4 సంవత్సరాలు రెగ్యులర్ గా వచ్చేవాడిని ట్యూస్డేలో. ఇది యుఎస్ లా గురించి మాట్లాడేవాడిని. అండ్ ఐ థ్యాంక్ సాక్షి టీవీ బికాస్ ప్రతిసారి ఏమైనా అయితే మీరు ముందుకు వస్తారు, చేస్తారు. సో మీ మాధ్యమంగా చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులకు, చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దయచేసి మాలాంటి లాయర్స్ కొంత షేర్ చేసుకోగలిగితే మీ దగ్గర ఉన్న ఎవరైతే విక్టిమ్స్ కు కొంత న్యాయం జరుగుద్ది. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని యూట్యూబులు చేసుకొని ఏదో పిఆర్పి రేటింగ్ కోసం చేయబాకండి. మీరు కూడా ధర్మము న్యాయం చెయ్యాలని బయటకు వస్తున్నారు కనుక ప్లీజ్ షేర్ విత్ అస్. ఇప్పుడు మీ మాధ్యమంగా కూడా మేము మీ సాక్షి ఛానల్లో చూసి కూడా చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో నేను ఇస్తున్నాను ఇంటర్వ్యూలు. ఎందుకు? మీ వల్ల కొంత జరుగుతుంది కదా, ఇన్ఫర్మేషన్ అనేది అసిమిలేట్ అవుతుంది, డిసిమినేట్ అవుతుంది కదా, విచ్ ఇస్ నైస్ కదా. సో అట్లా మీలాంటి వాళ్ళ మీది పెద్ద ఛానల్, సో మీది మెయిన్ స్ట్రీమ్ ఛానల్. సో నేను మీ ఛానల్ గా అడిగేది ఏంటంటే, సో ప్లీజ్ బి అవేర్, నెంబర్ 1. నెంబర్ 2, అప్రోచ్ అవర్ ఆఫీసెస్. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉందండి, ఆంధ్రాలో విజయవాడలో కూడా ఉంది. దే కెన్ కాంటాక్ట్ అవర్ ఆఫీసెస్. మరి మీ ఆఫీస్ ఎక్కడండి అంటే గూగుల్లో శ్రీనివాస్ కావేటి అని కొడితే ChatGPTలో అన్ని వస్తాయండి. ఇప్పుడు తెలియంది ఏం లేదు. 3వది, నా యూకే ఆఫీస్ అడ్రస్ కూడా వస్తుంది, నా ఫోన్ నంబర్స్ కూడా వస్తాయి. అన్ని వాట్సాప్ ఫోన్ నంబర్సే కదండి, మునుపటి మాత్రం ఏదో ట్రంకాల్ చేసేది లేదు కదా, డబ్బు ఖర్చు పెట్టేసి. సో నేను మీ మాధ్యమంగా నేను ఏదో సొలిసిట్ చేసుకోవట్లేదు, మీరు అంటే నేను న్యాయం చేకూర్చడానికి కొంత ప్రోబోనో వర్క్ చేస్తున్నాము ఫర్ పబ్లిక్ గుడ్. అండ్ మీరు మీ ఛానల్ కి దిస్ గ్రేట్నెస్ గోస్. ఎందుకంటే మీరు నాలాంటి లాయర్ ని పట్టుకొని లైన్ లో తీసుకొచ్చి మాట్లాడించి చేయించడం అంటే చాలా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కదండి. సో ఐ థ్యాంక్ యు గైస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.